తెలుగు సాహిత్యంలో ధైర్యం, త్యాగం, చమత్కారం అద్భుతమైన కలయిక కదా. ఈనాటి మన విశ్లేషణలో ఈ అద్భుతాలను చూద్దాం. ఇవాళ మనం ప్రధానంగా స్వాతంత్ర్య సమరయోధులు, ఒక భయంకరమైన వరద, తాతగారి త్యాగం, పండితుల చమత్కారం ఈ అంశాలను చూడబోతున్నాం. ముందుగా కడపకు చెందిన ఆదర్శ దంపతులు, స్వాతంత్ర్య సమరయోధులు కోటిరెడ్డి రామసుబ్బమ్మ గారి అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఆయన లండన్లో చదివిన లాయర్, కాని గాంధీజీ పిలుపుతో అన్నీ వదిలేసి జైలుకెళ్ళి చివరకు మంత్రిగా ఎలా ఎదిగారో ఆలోచించండి. అంతేకాదు, రామసుబ్బమ్మగారు మహిళా విద్య కోసం ఆ రోజుల్లోనే ఏకంగా ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. గ్రేట్ కదా. సరే, ఇప్పుడు పోరంకి దక్షిణామూర్తిగారి చంద్రవంక కథలోకి వెళ్దాం. ఇందులో వరద సృష్టించిన బీభత్సం నిజంగా మన గుండెను పిండేస్తుంది. కట్టలు తెంచుకున్న చంద్రవంక నది మాచర్ల చెన్నకేశవ ఆలయాన్ని ముంచేసి క్షణాల్లో మంగయ్య శాస్త్రిగారి ఇంటిని కూడా కూల్చేసింది. ఆ భయంకరమైన ఉగ్ర వరదల్లో మంగయ్య శాస్త్రి కళ్లముందే ఆయన కుటుంబం మొత్తం కొట్టుకుపోవడం, మాటల్లో చెప్పలేని విషాదం. ఆ విపత్తులో కూడా ఆయన ప్రాణప్రదంగా భావించే వైద్యశాస్త్రం, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి తాళపత్ర గ్రంథాలను ఒక బుట్టలో భద్రపరిచారు. తన మనవణ్ణి కూడా ఆ బుట్టలో పెడుతూ ఆయన, ఈ బిడ్డకు నా కులం మతం అనే అహంభావం రానియకు అని ప్రార్థించారు. ఆశ్చర్యంగా ఒక ఇంటి దూలాన్ని పట్టుకుని తాతయ్య, ఆ పుస్తకాల బుట్టలో ఉన్న మనవడు ఇద్దరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారు. సరే, ఈ విషాదం నుండి కాస్త బయటపడి మన ప్రసిద్ధ తెలుగు పండితుల సరదా చమత్కారాలను, భాషాభిమానాన్ని ఇప్పుడెంజాయ్ చేద్దాం. పళ్ళు రాలిపోయిన వయసులో దువ్వూరివారు, అబ్బా, నాకు తాళవ్యాలే తప్ప దంత్యాలు లేవు అంటూ తమదైన శైలిలో అద్భుతంగా చమత్కరించారు. ఇక గ్రాంధిక భాషావాది జయంతి రామయ్య పంతులు, వ్యావహారిక భాషావాది గిడుగు రామ్మూర్తిగారి మధ్య ఉన్న భాషాయుద్ధం అందరికీ తెలిసిందే. తలకు నూనె వ్రాసుకుని అన్న రామయ్యగారితో, ఏమండి, నూనె రాస్తారు, పుస్తకాలు వ్రాస్తారు అంటూ గిడుగువారు భలే ఆట పట్టించారు కదా. చారిత్రక ధైర్యం, కదిలించే విషాదం, పండితుల చమత్కారం ఇవన్నీ కలిస్తేనే మన సంస్కృతి. ఆలోచించండి, ఈ వారసత్వాన్ని మనమెలా ముందుకు తీసుకెళ్దాం?